నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లంలో ఇది యూజింగ్ ఐడెంటిటీ సాల్వ్ చేయమంటున్నాడు. సో ప్రాబ్లంలో కంపల్సరీగా cos square theta మైనస్ cosecant square theta మైనస్ cot square theta ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఐడెంటిటీని యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. నా ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ తీసుకుని దానిలో ఐడెంటిటీ ఫామ్లోకి వచ్చేలాగా ముందు కన్వర్ట్ చేసుకుందాం. ముందు ప్రాబ్లంలో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మిమ్మల్ని కొసీకెంట్ కాట్కి మధ్యలో ఉన్న ఐడెంటిటీ యూజ్ చేయమంటున్నాడు, కానీ ప్రాబ్లం మాత్రం ఇన్ టర్మ్స్ ఆఫ్ సైను కాస్ట్లో ఉంది. సో ఐడెంటిటీ యూజ్ చేయాలంటే ఫస్ట్ ఈ ప్రాబ్లం కొసీకెంట్ కాట్లోకి మార్చుకోవాలి. సో కాట్లోకి మార్చాలంటే కాస్ బై సైన్ ఉండాలి. సో ఎల్హెచ్ఎస్ తీసుకుంటే కాస్ ఏ మైనస్ సైన్ ఏ ప్లస్ 1 డివైడెడ్ బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ మైనస్ 1. కొసీకెంట్ కాట్లోకి మార్చాలంటే నాకు డినామినేటర్లో సైన్ కావాలి. దట్ ఈజ్ వై న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆర్ డివైడెడ్ బై సైన్ ఏ. బికాస్ కాస్ ఏ బై సైన్ ఏ రాసుకుంటే కాట్ ఏ వచ్చేస్తుంది, అండ్ ఇక్కడ 1 బై సైన్ రాసుకుంటే నాకు కొసీకెంట్ వచ్చేస్తుంది. అందుకని న్యూమరేటర్ని డినామినేటర్ని ఫస్ట్ సైన్ ఏతో డివైడ్ చేసుకోండి. సో cos a by sin a cot a, sin a by sin a minus 1 plus 1 by sin a అంటే it is cosecant a అవుతుంది. సేమ్ యాజ్ డినామినేటర్లో cos a by sin a cot a plus 1 మైనస్ cosecant a. ఓకేనా? సో ప్రాబ్లమ్ని సైన్ కాస్ట్లో నుంచి కొసీకెంట్ కాట్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. నా ఐడెంటిటీ యూజ్ చేయాలి కాబట్టి మనం ఐడెంటిటీని ఈ ఫామ్లో రాసుకుందాం. సిన్స్ కొసీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. నా ఈ ప్రాబ్లంలో ఈ 1 దట్ ఈస్ -1 బదులు న్యూమరేటర్లో నేను ఈ ఐడెంటిటీని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. దెన్ ఆఫ్టర్ సింప్లిఫికేషన్ నాకు కావాల్సిన రిజల్ట్ని ప్రొడ్యూస్ చేద్దాం. that is equal to cot a plus cosecant a -1 की बदलुगा minus of cosecant square a minus cot square a divided by denominator remains the same, that is cot a minus cosecant a ప్లస్ 1. సో డినామినేటర్లో ఎటువంటి మార్పు లేదు, న్యూమరేటర్లో మాత్రం 1కి రీప్లేస్ చేసి ఐడెంటిటీని యూజ్ చేసాం. నా ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే దిస్ ఈజ్ ఇన్ ద ఫామ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంది. సో నేను ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాసుకోవచ్చు. దట్ ఈస్ కొసీకెంట్ ఏ ప్లస్ కాట్ ఏ, కొసీకెంట్ ఏ మైనస్ కాట్ ఏ. అండ్ కొసీకెంట్ ప్లస్ కాట్ ఏ ఈ టర్మ్లోను కామన్గా వస్తుంది. సో ఒకే స్టెప్లో దాన్ని కూడా బయటికి తీసేయండి. Therefore cosecant a plus cot a కామన్ తీసేస్తే దీంట్లో ఇంకా నీకు 1 మిగులుతుంది. దీంట్లో మైనస్ ఆఫ్ cosecant a మైనస్ cot a మిగులుతుంది. సో అప్లై చేస్తే మైనస్ cosecant a మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ cot a డివైడెడ్ బై డినామినేటర్ cot a మైనస్ కొసీకెంట్ ఏ ప్లస్ 1. ఒక్కసారి న్యూమరేటర్లో డినామినేటర్లో ఈ టర్మ్ అబ్జర్వ్ చేయండి. ప్లస్ కాట్ ఏ మైనస్ కొసీకెంట్ ఏ ప్లస్ 1 ఉంది. సో ఈ టర్మ్ సిమిలర్ కాబట్టి 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. సో యువర్ రిమైండ్ విత్ కొసీకెంట్ ఏ ప్లస్ కాట్ ఏ న్యూమరేటర్లో మిగులుతుంది. అదే మీరు ప్రూవ్ చేయాల్సిన RHS. హెన్స్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు RHS. సో ప్రాబ్లమ్ని మళ్ళీ ఒకసారి చూసుకున్నట్టయితే ఫస్ట్ స్టెప్ ప్రాబ్లం ఇన్ టర్మ్స్ ఆఫ్ సైను కాసుల్లో ఇచ్చాడు, కానీ ఐడెంటిటీ మాత్రం కొసీకెంట్ కాటుకి మధ్యలో ఉన్న ఐడెంటిటీ యూజ్ చేయమంటున్నాడు. సో యువర్ ఫస్ట్ స్టెప్ ఈజ్ న్యూమరేటర్ని డినామినేటర్ని సైన్ ఏతో డివైడ్ చేశారు. దెన్ ప్రాబ్లం కొసీకెంట్ కాట్లోకి మారిపోయింది. నెక్స్ట్ ఐడెంటిటీ యూజ్ చేయాలి కాబట్టి న్యూమరేటర్లో ఉన్న 1కి బదులుగా ఐడెంటిటీని యూజ్ చేశారు. దెన్ అది ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లోకి వచ్చింది.
దానిలో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాసుకోవచ్చు. ఏ ప్లస్ బి టర్మ్ మీకు బయట కామన్ తీసేస్తే రిమైనింగ్ టర్మ్ క్యాన్సిల్ అయిపోయి మీకు కావాల్సిన రిజల్ట్ ప్రూవ్ అయిపోతుంది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ మోడల్ అండ్ మోస్ట్ రిపీటెడ్లీ బోర్డ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. కాబట్టి ప్రాబ్లమ్ని మళ్ళీ ఒకసారి క్లియర్లీ రివైజ్ చేసుకోండి. ఎక్కడైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. కంపల్సరీ మీ కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. దీనిలో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ప్రూవ్ దట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ. సేమ్ ఇదే మోడల్ ఇందాక ఆల్రెడీ సాల్వ్ చేశారు. దట్ ఈస్ డినామినేటర్లో 1a ప్లస్ క్లాస్ ఏ వస్తే మీకు అక్కడే చెప్పాను, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తే కనుక రూట్లో ఉన్నా రూట్లో లేకపోయినా డినామినేటర్ టర్మ్ని కనుక మీరు రేషనలైజ్ చేసినట్టయితే మీకు కావాల్సిన రిజల్ట్ని ప్రొడ్యూస్ చేసేయచ్చు. అవుతుందా లేదా చూద్దాం. లెట్ us టేక్ LHS తీసుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ డివైడెడ్ బై 1 మైనస్ సైన్ ఏ. సో డినామినేటర్లో ఉన్న 1 మైనస్ సైన్ ఏ యొక్క కాంజుగేట్తో మనం రేషనలైజేషన్ చేయాలి. సో మల్టిప్లయింగ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ ఇట్స్ కాంజుగేట్, దట్ ఈజ్ 1 ప్లస్ సైన్ ఏతో మల్టిప్లై చేసినట్టయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ, దట్ ఈజ్ వాడు ఇచ్చిన టర్మ్ అలాగే ఉంది. నౌ మల్టిప్లికేషన్ విల్ బి 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ. న్యూమరేటర్ డినామినేటర్ని 1 ప్లస్ సైన్ ఏతో మల్టిప్లై చేస్తారు. ఒకసారి అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్లో సేమ్ టర్మ్ రిపీట్ అయింది కాబట్టి హోల్ స్క్వేర్ అయిపోతుంది. డినామినేటర్లో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. అప్లై చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. స్టూడెంట్కి ఇక్కడ డైరెక్ట్లీ తెలిసిపోతుంది, దట్ ఈస్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే నేను ఐడెంటిటీ యూజ్ చేయొచ్చు అని. సో 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే ఇట్ ఈస్ కాస్ స్క్వేర్ ఏ. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఐడెంటిటీని యూజ్ చేసుకున్నట్టయితే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ బదులు కాస్ స్క్వేర్ ఏ ఐడెంటిటీ రాసుకోవచ్చు. రెండోది, ఈ రెండింటికి కామన్ స్క్వేర్ ఉంది, క్యాన్సిల్ అయిపోతే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. న్యూమరేటర్లో ఉన్న రెండు టర్మ్స్కి డినామినేటర్ని స్ప్లిట్ చేయండి, దట్ ఈజ్ 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. సో 1 బై కాస్ ఏ అనేది సీకెంట్ ఏ అవుతుంది. సైన్ ఏ బై కాస్ ఏ ఈజ్ టాన్ ఏ. కాబట్టి మీకు కావాల్సిన రిజల్ట్ RHS అనేది ప్రొడ్యూస్ అయిపోయింది. ప్రాబ్లమ్ని ఒకసారి క్లియర్గా చూసినట్టయితే ఈ మోడల్ మనం ఆల్రెడీ చేసాం. డినామినేటర్లో 2 ఫార్మ్స్ చెప్పాం, దట్ ఈస్ 1 ప్లస్ ఆర్ మైనస్ సైన్ ఏ ఈ ఫామ్లో ఉన్న 1 ప్లస్ ఆర్ మైనస్ కాస్ ఏ ఈ ఫామ్లో ఉన్న రేషనలైజేషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేస్తాం. కాబట్టి సింపుల్ రేషనలైజేషన్ స్టెప్. అండ్ ఇక్కడ మీకు యూజ్ చేయబడిన ఐడెంటిటీ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. ఐడెంటిటీని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. sin theta minus 2 sin cube theta by 2 cos cube theta minus cos theta is equal to tan theta ప్రూవ్ చేయమన్నాడు. సింపుల్ ప్రాబ్లమే. LHSని కన్సిడర్ చేసుకోండి. కాంప్లికేటెడ్ ఫామ్లో ఉన్నది, దాన్ని ఈజీలీ tan thetaలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ sin theta minus 2 sin cube theta by 2 cos cube theta minus కాస్ టీటా. మీకు క్లియర్గా కనబడుతుంది. న్యూమరేటర్లో సైన్ టీటాని కామన్ తీయచ్చు, డినామినేటర్లో కాస్ టీటాని కామన్ తీయచ్చు. న్యూమరేటర్లో సైన్ టీటాని కామన్ తీస్తే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా అవుతుంది. డివైడెడ్ బై డినామినేటర్లో కాస్ టీటాని కామన్ తీస్తే 2 కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1. అండ్ ఇక్కడ ఈ సైన్ టీటా బై కాస్ టీటా కాస్త మీకు కావాల్సిన టాన్ టీటా కిందకి కన్వర్ట్ అయిపోతుంది. దట్ ఈజ్ నథింగ్ బట్
tan theta ఇంటూ నౌ దీని సింప్లిఫికేషన్ చూడండి. ఇక్కడ మీ చాయిస్ ఏదర్ న్యూమరేటర్లో లేదా డినామినేటర్లో. న్యూమరేటర్లో కావాలంటే దీన్ని కాస్లోకి మార్చండి, లేదా డినామినేటర్లో ఈ కాస్ని సైన్లోకి మార్చండి. నేను సింపుల్గా డినామినేటర్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. న్యూమరేటర్లో ఎటువంటి మార్పు లేదు. 2 ఇంటూ సైన్ స్క్వేర్ టీటా డివైడెడ్ బై 2 ఇంటూ ఈ కాస్ స్క్వేర్ టీటా బదులు ఐ కెన్ యూస్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా -1 అలాగే ఉంది. యూజింగ్ ఐడెంటిటీ cos square theta is equal to 1 minus sin square theta. That is equal to tan theta into 1 minus 2 sin square theta divided by ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే 2 1s are 2, 2 లోంచి 1 పోతే 1 into 2 minus that is nothing but 2 sin square theta ప్రొడ్యూస్ అయిపోయింది. సిమిలర్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతే మీకు బయట ఉన్న tan theta మిగిలిపోతుంది. అదే మీ RHS. కాబట్టి డైరెక్ట్లీ ప్రాబ్లం ప్రూవ్ అయిపోయింది. ప్రాబ్లంలో ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఫస్ట్ స్టెప్లో చేసింది ఏం లేదు, జస్ట్ న్యూమరేటర్లో సైన్ టీటాని డినామినేటర్లో కాస్ టీటాని కామన్ తీశాను. దెన్ ఈ సైన్ టీటా బై కాస్ టీటా టాన్ టీటా కింద మారిపోయింది. ఇక్కడ మనం ఐడెంటిటీని యూజ్ చేసాం. దట్ ఈస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటాని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్, బ్యూటిఫుల్ ప్రాబ్లం. sin a plus cosecant a, that is sin దాని రెసిప్రోకల్ హోల్ స్క్వేర్, cos ప్లస్ దాని రెసిప్రోకల్ హోల్ స్క్వేర్ is equal to 7 plus tan square a plus cot square a అని ప్రూవ్ చేయమంటున్నాడు. చాలా సింపుల్ ప్రాబ్లం. జస్ట్ ఎక్స్పాన్షన్ అప్లై చేసి ఐడెంటిటీస్ వాడండి సరిపోతుంది. LHS తీసుకుందాం, డైరెక్ట్లీ రాసేస్తున్నాను. దట్ ఈస్ హోల్ స్క్వేర్ అప్లై చేస్తే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab, దట్ ఈస్ 2 sin a cosecant a ప్లస్ సెకండ్ టర్మ్ cos square a plus secant square a plus 2 cos a into secant a. సో బోత్ రెండింటికి కూడా a ప్లస్ b హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ అప్లై చేసాం. నెక్స్ట్ వీటిలో మీకు ఐడెంటిటీ యూజ్ చేసే టర్మ్స్ని దగ్గరికి రాసుకోండి. దట్ ఈస్ సైన్ కాస్ దగ్గరికి రాసుకున్నట్టయితే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అయిపోయింది, ప్లస్ 2 ఇంటూ సైన్ ఏ. కొసీకెంట్ ఏ అంటే ఇట్ ఈస్ రెసిప్రోకల్ ఆఫ్ సైన్ ఏ, 1 బై సైన్ ఏని యూజ్ చేసుకుంటున్నాను. అలాగే ఈ టర్మ్లో 2 ఇంటూ కాస్ ఏ, సీకెంట్ ఏ అంటే 1 బై కాస్ ఏ అయిపోయింది. మీకు రిజల్ట్లో టాన్ క్వార్టర్లో కావాలి, కొసీకెంట్ సీకెంట్ అవ్వకూడదు. కాబట్టి కొసీకెంట్ని సీకెంట్ని వాటి ఐడెంటిటీస్ యూజ్ చేసి రాయండి. కొసీకెంట్ స్క్వేర్ ఈజ్ 1 plus cot square a and secant is 1 plus tan square a. అన్ని సబ్స్టిట్యూషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ 1, సైన్లో 1 టైమ్స్ కాబట్టి 2 1s are 2, కాస్లో 1 టైమ్ 2 1s are 2 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ tan square a ప్లస్ cot square a, that is nothing but 1 plus 2 3 5 and 7 plus tan square a plus cot square a, that is nothing but మీకు కావాల్సిన RHS ప్రొడ్యూస్ అయిపోయింది. సో ప్రాబ్లంలో ఏమీ లేదు, జస్ట్ ఎక్స్పాన్షన్ అండ్ కరస్పాండింగ్ ఐడెంటిటీస్ యూజ్ చేస్తే సరిపోతుంది. ప్రాబ్లమ్ని మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ దీని యొక్క a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసి టర్మ్స్ని ఎక్స్పాండ్ చేసాం. దెన్ ఐడెంటిటీకి తగ్గట్టుగా సైను కాసు అండ్ కొసీకెంట్ దాని యొక్క రెసిప్రోకల్, సీకెంట్ దాని యొక్క రెసిప్రోకల్ యూజ్ చేసి మనకు కావాల్సిన రిజల్ట్ ఆధారంగా నాకు ప్రాబ్లం ఆన్సర్లు టాను క్వార్టర్లో కావాలి, కానీ దీంట్లో కొసీకెంట్ సీకెంట్ మిగులుతున్నాయి. సో ఇక్కడ మనం ఐడెంటిటీస్ని యూజ్ చేసాం. దట్ ఈజ్ నథింగ్ బట్
cosecant square a is equal to 1 plus cot square a, అలా ఇది వచ్చింది. నెక్స్ట్ secant square a is equal to 1 plus tan square a, అలా ఇది వచ్చింది. జస్ట్ వాటిని సమ్అప్ చేసుకుని అప్లై చేసుకుంటే మీకు కావాల్సిన RHS ప్రూవ్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. Prove that cosecant a minus sin a, secant a minus cos a is equal to 1 by tan a plus cot a అని ప్రూవ్ చేయాలి. అగైన్ ప్రాబ్లం సైన్ కాసుల్లో కన్వర్ట్ చేసుకున్నట్టయితే మీరు కావాల్సిన రిజల్ట్ని ఈజీలీ ప్రొడ్యూస్ చేసేయచ్చు. లెట్ us టేక్ cos a అంటే 1 by sin a minus sin a, 1 by cos a minus cos a. ఫస్ట్ రిజల్ట్ వచ్చేసింది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం తీస్తే 1 minus sin square a by sin a. నెక్స్ట్ వన్ ఎల్సిఎం తీస్తే 1 minus cos square a by cos a. ఇక్కడ మీకు ఐడెంటిటీ పనికి వస్తుంది. 1 minus sin square a is cos square a and 1 minus cos square is sin square a. సో ఇక్కడ మీకు it will changes into cos square a by sin a into 1 minus cos square అంటే sin square a by cos a. క్యాన్సిలేషన్ ఏమవుతాయంటే ఈ cos దీనిలో 1 టైం, ఈ sin దీంట్లో 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. is equal to you will get sin a into cos a వచ్చింది. కానీ మీరు ప్రాబ్లంలో ప్రూవ్ చేయాల్సింది tan a cot a డినామినేటర్లో కావాలి. లెట్ us టేక్, నేను డినామినేటర్లో ఏమీ లేదంటే 1 రాసుకోవచ్చు. అండ్ నాకు 1 బదులు ఐడెంటిటీ ఉంది. sin a ఇంటూ cos a డివైడెడ్ బై 1 బదులు నేను ఐడెంటిటీ వాడచ్చు. దట్ ఈస్ sin square a ప్లస్ cos square a. సో డినామినేటర్లో 2 టర్మ్స్ ఉన్నాయి. ఇది కిందకు వస్తే దీనికి డినామినేటర్ కింద మారిపోతుంది. దట్ ఈస్ 1 బై sin square a బై sin a ఇంటూ cos a ప్లస్ cos square a బై sin a ఇంటూ cos a. న్యూమరేటర్ డినామినేటర్కి వచ్చేటప్పటికల్లా ఇది బికమ్స్ దాని యొక్క డినామినేటర్ అయిపోతుంది. అంటే డినామినేటర్లో నాకు ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 2 టర్మ్స్కి కూడా దాన్ని ఎక్స్పాండ్ చేశాను. ఇక్కడ ఒక సైన్ క్యాన్సిల్ అయిపోయింది, దీనిలో ఒక క్యాప్స్ క్యాన్సిల్ అయిపోయింది. సో డినామినేటర్లో చూసుకుంటే sin a బై cos a అంటే మీకు కావాల్సిన tan a ప్లస్ cos a బై sin a అంటే మీకు కావాల్సిన cot a. దట్ ఈజ్ నథింగ్ బట్ మీ RHS ప్రొడ్యూస్ అయిపోతుంది. సో ప్రాబ్లమ్ని మళ్ళీ ఒకసారి చూసుకున్నట్టయితే ఫస్ట్ స్టెప్ కొసీకెంట్ సీకెంట్లో ఇచ్చిన ప్రాబ్లమ్ని సైనో కాసుల్లో కన్వర్ట్ చేశాను. నెక్స్ట్ స్టెప్ ఎల్సిఎం తీసుకున్నట్టయితే అది ఐడెంటిటీలోకి చేంజ్ అయిపోయింది. కరస్పాండింగ్ క్యాన్సిల్ తర్వాత sin a ఇంటూ cos a మల్టిప్లికేషన్లో మిగిలినాయి. కానీ మీకు ప్రూవ్ చేయాల్సిన RHSలో డినామినేటర్లో tan a ప్లస్ cot a కావాలి. అందుకని డినామినేటర్లో ఏమీ లేదంటే నేను 1 రాసుకోవచ్చు. ఆ 1 బదులు ఐడెంటిటీ sin square a ప్లస్ cos square a is equal to 1 కాబట్టి దాన్ని యూస్ చేస్తే న్యూమరేటర్ డినామినేటర్లకు వచ్చేటప్పటికల్లా దాని యొక్క రెసిప్రోకల్ దట్ ఈస్ దానికి డినామినేటర్ అయిపోతుంది. ఉన్న 2 టర్మ్స్కి కూడా sin a ఇంటూ cos a ఎక్స్పాండ్ చేసుకుంటే మీకు కావాల్సిన రిజల్ట్ ప్రొడ్యూస్ అయిపోతుంది. సో ఈ ఎక్సర్సైజ్లో లాస్ట్ ప్రాబ్లం 3 టర్మ్స్ ఇచ్చాడు, ప్రతిదీ కూడా tan square a అవుతుందని ప్రూవ్ చేయాలి. సో LHS నుంచి 1 by 1 తీసుకుని ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ LHS 1 ప్లస్ tan square a బై 1 ప్లస్ cot square a ఈజ్ ఈక్వల్ టు tan square a అవుతుందని ప్రూవ్ చేయాలి. సింపుల్ స్టెప్. ఈ cot a బదులు 1 by tan a రెసిప్రోకల్ కాబట్టి దాన్ని యూస్ చేయండి. దట్ ఈజ్ 1 ప్లస్ tan square a డివైడెడ్ బై 1 by tan square a. దట్ ఈస్ దీన్ని ఎల్సిఎం తీసినట్టయితే 1 ప్లస్ tan square a డివైడెడ్ బై ఇది వస్తే ఎల్సిఎంలో tan square a ప్లస్ 1 ఈ డినామినేటర్ పైకి వచ్చేస్తే ఇంటూలోకి వెళ్ళిపోతుంది.
ఇంటూ tan స్క్వేర్ ఏ 1 ప్లస్ tan స్క్వేర్ ఏ 1 ప్లస్ tan స్క్వేర్ ఏ క్యాన్సిల్ అయిపోతే మీకు కావాల్సిన రిజల్ట్ tan స్క్వేర్ ఏ ప్రొడ్యూస్ అయిపోయింది. సారీ, సో ఫస్ట్ది 1 ప్లస్ tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ cot స్క్వేర్ ఏ tan స్క్వేర్ ఏ వచ్చేస్తుందని ప్రూవ్ చేశారు. అలాగే సెకండ్ టర్మ్ తీసుకుందాం, 1 మైనస్ tan ఏ బై 1 మైనస్ cot ఏ మొత్తానికి హోల్ స్క్వేర్ ఉంది. దీనిలో కూడా సేమ్ స్టెప్, 1 మైనస్ tan ఏ డివైడెడ్ బై cot ఏని రెసిప్రోకల్ ఆఫ్ tan కింద రాసుకుంటే 1 by tan a whole square remains the same. Again denominator LCM తీస్తే 1 minus tan a by tan a minus 1 into ఇది పైకి వచ్చేస్తే ఇంటూలోకి వచ్చేస్తుంది హోల్ స్క్వేర్. ఇది దీంట్లో -1 టైమ్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ tan a హోల్ స్క్వేర్. స్క్వేరింగ్ చేసినప్పుడు మైనస్ టర్మ్ అన్నా ప్లస్ టర్మ్ అన్నా ప్లస్ టర్మ్లోకి మారిపోతుంది. కాబట్టి మీకు మిగిలేది tan స్క్వేర్ ఏ దట్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ యువర్ RHS. సో రెండిట్లోనూ కూడా మీకు పెద్దగా ఐడెంటిటీస్ అవసరం కూడా పడలేదు. జస్ట్ కాట్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్లోకి మార్చుకున్నారు అండ్ రెసిప్రోకల్ LCM తీసుకుంటే వచ్చేసింది. ఇక్కడ కూడా కాట్ టర్మ్ని రెసిప్రోకల్ ఆఫ్ టాన్ కింద మార్చుకుంటే మీకు కావాల్సిన రిజల్ట్ ప్రొడ్యూస్ అయిపోతుంది. సో ట్రిగ్నామెట్రీలో ఎక్సర్సైజ్ 8.4 కంప్లీట్లీ ట్రిగ్నామెట్రీ ఐడెంటిటీస్ అండ్ ఆ ఐడెంటిటీస్ యొక్క అప్లికేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఐడెంటిటీస్ కనుక ఫింగర్ టిప్స్ మీద ఉన్నట్టయితే ఇందులో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా? సో దీనిలో స్టిల్ ఎక్కడైనా డౌట్స్ ఉన్నా ఏదైనా స్టెప్స్ అర్థం కాకపోయినా మీరు కామెంట్లో తెలియజేయచ్చు అండ్ మీ ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వబడుతుంది. సో హోప్ ఎక్సర్సైజ్ 8.4 అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకో నెక్స్ట్ చాప్టర్లో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ ఎవరి నెక్స్ట్ క్లాసెస్ అప్డేట్ చేసినప్పుడు మీకు అప్డేట్ రావడం జరుగుతుంది. ఓకేనా?